అల్లూరు జగన్మోహన్ రావు, అల్లూరు జగన్మోహన్ 32, గుడిమాల వెంకటరావు గారు, అనుపోజు లక్ష్మి 1,23,000 ఇచ్చేవచ్చండి. 74,23,540. నిద్దే నారాయణ స్వామి 30,000. నల్లుమిల్లి ప్రసాదం రూపాయలు. దాడి దుర్గా రూపాయలు. బయ్యారపు వినోద్ కుమార్ 30. 1,07,700. బొమ్మన వరలక్ష్మి 29,000. హైమావతి 40,000 రూపాయలు. ఏదైతే సీఎం సహాయ నిధి చెక్కుల పరంపర అనేది ఏలూరు నియోజకవర్గంలో నిరంతరంగా కొనసాగుతుంది. మరి ఇదివరకు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు అన్న సంగతి కూడా పూర్తిగా ప్రజలందరికీ కూడా తెలిసేది కాదు. ఈ రోజున మనం ఇలా వైద్యం చేయించుకుంటే అత్యవసరంగా డెఫినెట్గా మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవచ్చు అనేది నియోజకవర్గంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. దానికి ముఖ్య కారణం మరి కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా కూటమి నాయకులందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మరి ఈ 20 నెలల్లో ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో మున్నెన్నడూ లేనట్టుగా 40 సంవత్సరాల్లో నాకు తెలిసి అయితే ఇంత చెక్కులు ఇవ్వటం అనేది సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు ఎక్కడా కూడా ఉండేది కాదు. ఏలూరు నియోజకవర్గంలో మేము వచ్చిన తర్వాత ఇవాళకి ఈ 20 నెలల్లో 5,05,39,612 రూపాయలని 564 మందికి మరి పంపిణీ చేయడం జరిగింది వాళ్ళతో పాటు. మరి ఏదైతే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు ఏంటనేది మనకు తెలుస్తుంది. ఏ ఒక్కలో కూడా ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. వాళ్ళు ఏదైనా సహాయం చేయించుకున్నారు అని అంటే అది ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవుతుంది అన్న వాళ్ళని అందులో చేయించడం జరుగుద్ది. అది కవర్ అవ్వన వాళ్ళకి మీరు అందుబాటులో ఉంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టించండి అని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుందో దానిలో భాగంగానే మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేసి మరి అందరికీ కూడా ఇవాళకి ఏలూరు నియోజకవర్గంలో నాకు సీఎం రిలీఫ్ ఫండ్ అందలేదు అనేది ఎవరు చెప్పట్లేదు అని అంటే దానికి మా కూటమి నాయకులే కారణం అని చెప్పి సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అనేది మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోట్ల రూపాయలు ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ప్రతి నెల కూడా ఎప్పటికప్పుడు లేట్ లేకోకుండా ఏది వెళ్ళినా సరే అన్నీ కూడా ఫైల్ కరెక్ట్గా ఉంది అని అంటే ఇమీడియట్గా పండగ అవ్వచ్చు, అదేవిధంగా జనవరి 1 అవ్వచ్చు, మళ్ళీ ఫిబ్రవరి వచ్చిందంటే ఫిబ్రవరి నెలలో ఏ నెలలో ఆ నెలలో క్లియర్ చేస్తూ ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించారని చెప్తున్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మా ఏలూరు నియోజకవర్గ ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి. నిరంతరం ఏ కార్యక్రమం చేస్తున్నాం, నిరంతరం ప్రజలకు ఏ విధంగా నాయకులు అందుబాటులో ఉంటున్నారు, కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ సుఖశాంతులు అనేది ప్రజలకు ఉంటాయనేది ప్రజలు గమనించాలి. ప్రజలు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా పదే పదే ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే జరుగుతున్న పరిణామాలు లోగడ 5 సంవత్సరాల్లో ఒక తప్పుతో మనం తలకిందులుగా అయిన పరిస్థితి రాష్ట్రం అంతా కూడా అయింది. మళ్ళీ అటువంటి పొరపాటు కూడా అది జరగకోకుండా ఉండాలంటే ప్రజలు ఏదైతే అందరూ కూడా జరుగుతున్న విషయాలందరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే మరి ప్రజలందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు ఈ విధంగా జరుగుతుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కూడా మీ మద్దతు ఇలాగే ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.